మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. ఆగ్నేసియాలో ఇప్పుడు సైలెంట్ గా ఒక వ్యూహాత్మక యుద్ధం నడుస్తుంది. ఒకవైపు ఆర్థిక సైనిక బలంతో ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న చైనా, మరోవైపు దానికి ధీటుగా ఎత్తుగడలు వేస్తున్న భారతదేశం. ముఖ్యంగా గాల్వాన్ ఘర్షణల తర్వాత బీజింగ్ పట్ల న్యూఢిల్లీ వైఖరి పూర్తిగా మారిపోయింది. చైనాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలపై భారత్ ఇప్పుడు పట్టు బిగిస్తుంది. ఇండోనేషియాతో రక్షణ ఒప్పందాన్ని బలపరుస్తూ మలక్కా జలసంధి చుట్టూ వ్యూహాత్మక చక్రవ్యూహాన్ని రచిస్తోంది. అసలు ఆగ్నేసియాలో భారత్ వేస్తున్న అడుగులేంటి? అవి చైనాకు ఎందుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి? లెట్స్ వాచ్. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో ఆగ్నేయాసియా ప్రాంతం ఒక కీలకమైన వ్యూహాత్మక వేదికగా మారింది. ఇక్కడ చైనా తన సైనిక, ఆర్థిక బలంతో ఆధిపత్యం చెలాయించాలని నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే ఇటీవల కాలంలో భారతదేశం తీసుకున్న చొరవ ఈ ప్రాంతంలో సరికొత్త శక్తి సమతుల్యతను తీసుకుని వస్తోంది. న్యూఢిల్లీ అనుసరిస్తున్న సునిశ్చిత విదేశాంగ విధానాలు బీజింగ్ పాలకులకు సుదీర్ఘ ఆందోళనను కలిగిస్తున్నాయి. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి పొరుగు దేశాలకు పెద్ద అండగా మారుతోంది. కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా సముద్ర మార్గాల్లోనూ భారత్ తన ఉనికిని చాటుకుంటోంది. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. ప్రాంతీయ భాగస్వామ్యులను బలోపేతం చేసుకోవడం ద్వారా డ్రాగన్ దూకుడుగా బ్రేకులు వేయవచ్చని భారత్ భావిస్తోంది. వనరుల పంపిణీ, భద్రతా ఒప్పందాల విషయంలో సరికొత్త మైత్రి బంధాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా బలంగా కనిపించినప్పటికీ భవిష్యత్తు సమీకరణాలు మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఈ సంతులనం ఎంతో అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్టను మరింతగా పెంచబోతున్నాయి. ఆగ్నేయాసియా దేశాలు సైతం భారత్ వైపు సానుకూల దృక్పథంతో చూడడం విశేషం. ఆగ్నేయాసియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇండోనేషియాతో భారత్ తన సంబంధాలను వేగంగా పునర్నిర్మిస్తోంది. ఆధునిక క్షిపణుల సరఫరాతో సహా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం గణనీయంగా పెరిగింది. ఈ సైనిక తోడ్పాటు చైనా యొక్క విస్తరణవాద ధోరణిని అడ్డుకోవడానికి ఇండోనేషియాకు ఒక బలమైన ఆయుధంగా మారింది. తన స్వంత భూభాగంలో సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని చూస్తున్న జకర్తాకు న్యూఢిల్లీ మద్దతు ఎంతో ఊరట కొన్ని అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇరు దేశాల దౌత్య సంబంధాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ముస్లిం దేశాలతో కూడా భారత్ సానుకూల సత్సంబంధాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సరికొత్త నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయి. కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంగా ఇది రూపాంతరం చెందబోతోంది. చైనా యొక్క ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ మైత్రి ఎంతో దోహదపడుతుంది. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు భవిష్యత్తు భద్రతకు బలమైన పునాది వేస్తున్నాయి. వ్యూహాత్మక లోపాలను పెంచుకోవడంలో భారతదేశ దౌత్య ఇక్కడ స్పష్టమైన విజయాన్ని సాధించింది. ఈ సహకారం రాబోయే రోజుల్లో మరింత విస్తృతమవడానికి అవకాశం మెండుగా ఉంది. చైనా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా మలక్కా జలసంధి నిలుస్తోంది. బీజింగ్ దిగుమతి చేసుకునే ముడి చమురులో అత్యధిక భాగం ఈ సన్నని జలమార్గం గుండానే ప్రయాణిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఉండడం వల్ల ఈ ప్రాంతంపై భారత్కు సహజ సిద్ధమైన భౌగోళిక ఆధిక్యత ఉంది. ప్రస్తుతం ఈ వ్యూహాత్మక సముద్ర మార్గంలో భారతదేశం తన పర్యవేక్షణను ముమ్మరం చేసింది. ఖనిజ వనరుల రక్షణతో పాటు అంతర్జాతీయ నౌకాయాన పర్యవేక్షించే సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంది. ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తితే ఆ మార్గాన్ని నియంత్రించే శక్తి న్యూఢిల్లీకి ఉంటుంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన మనుగడకు అత్యంత ముఖ్యమైన ఈ మార్గంలో భారత్ పట్టు సాధించడం బీజింగ్కు మింగుడు పడడం లేదు. సముద్ర భద్రతను అడ్డం పెట్టుకుని చైనా చేస్తున్న అక్రమాలకు ఇది సరైన సమాధానంగా మారుతుంది. భౌగోళిక అనుకూలతను భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అద్భుతంగా ఉపయోగించుకుంటోంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు చైనా రక్షణ వ్యూహకర్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై పట్టు సాధించడం ద్వారా భారత్ తన సత్తా చాటుతోంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భారతదేశం భారీ ఎత్తున సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తోంది. ఆధునిక రక్షణ వ్యవస్థలు, వైమానిక స్థావరాల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక అజేయమైన కోటగా మారుస్తోంది. ఇండోనేషియాకు చెందిన సబాంగ్ పోర్టుతో ఈ దీవులను అనుసంధానించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ వ్యూహాత్మక కూటమి మలక్కా జలసంధి చుట్టూ ఒక బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. రెండు దేశాల ఆధీనంలో ఉన్న ఈ దీవుల సమూహాలు చైనా నౌకాదళ కదలికలను నిరంతరం గమనించగలవు. దీనివల్ల చైనాకు చెందిన యుద్ధ నౌకలు, సబ్ మైరర్లు ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరగడం కష్టతరంగా మారుతోంది. భౌగోళికంగా కీలకమైన ఈ ప్రాంతాల్లో భారత ఉనికి చైనా సముద్ర వ్యూహాలను దెబ్బతీస్తోంది. పరస్పర సహకారంతో కూడిన ఈ చర్యలు ఇరు దేశాల రక్షణ దళాల మధ్య సమన్వయాన్ని పెంచుతున్నాయి. సరిహద్దు రక్షణలో ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా అంతర్జాతీయ సమాజం అభివర్ణిస్తోంది. చైనా ఇక్కడ సృష్టించాలి అని అనుకున్న ఏకఛత్రాధిపత్యానికి ఈ మౌలిక వసతుల కల్పన గట్టి సవాలు విసురుతోంది. సముద్ర గస్తీని బలోపేతం చేయడం ద్వారా భారతదేశం తన సార్వభౌమత్వాన్ని చాటుకుంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంత రక్షణకు ఈ అనుసంధానం అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుంది. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆగ్నేసియా దేశాలతో సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇండో పసిఫిక్ విజన్ ద్వారా ప్రాంతీయ భద్రత, స్వేచ్ఛాయుత నౌకాయానానికి భారత్ పెద్దపీట వేస్తోంది. చైనా నెరవుతున్న స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహానికి ప్రతివ్యూహంగా భారత్ ఈ విధానాలను అమలు చేస్తోంది. కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాకుండా ఉమ్మడి రక్షణ వ్యూహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత బీజింగ్ పట్ల న్యూఢిల్లీ వైఖరి పూర్తిగా మారిపోయింది. చైనాను ఒక సవాలుగా పరిగణిస్తూ దేశ రక్షణ, విదేశాంగ విధానాల్లో సమూల మార్పులు తీసుకువచ్చారు. చైనా ఆర్థికంగా, సైనికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ భారత్ వ్యూహాత్మక ఎత్తుగడ్డలు దానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ సమతుల్యత ఆగ్నేసియా ప్రాంతాల్లో ఒక కొత్త శాంతి వాతావరణానికి నాంది పలుకుతోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతీయ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఇరు దేశాల దౌత్యంపై ఆధారపడి ఉంటుంది. చైనా దూకుడును అణచడంలో భారత్ సాధిస్తున్న విజయాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేస్తున్న ప్రతి అడుగు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆసియా ఖండపు భవిష్యత్తును నిర్ణయించుకోవడంలో ఈ వ్యూహాలు కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశం తీసుకుంటున్న ఈ వ్యూహాత్మక చర్యలు కేవలం ఒక దేశాన్ని భయపెట్టడానికి మాత్రమే కాదు, ఆగ్నేసియా ప్రాంతంలో శాంతిని, శతాబ్దాల సమతుల్యతను కాపాడడానికి అని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా ఆర్థికంగా, సైనికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ భౌగోళికంగా భారత్ సాధిస్తున్న ఆధిక్యతను అతి తక్కువ అంచనా వేయలేదు. భవిష్యత్తులో ఈ వ్యూహాలు ఎంతవరకు విజయవంతం అవుతాయన్నది ఇరు దేశాల దౌత్య నీతిపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇండో పసిఫిక్ రీజనల్ భారత్ ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.